చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీకు వందనములు. ఈరోజు మరొక ప్రశస్తమైన దినము మాకు కలుగు చేసినందుకు వందనములు. నిన్న దినమున చీకటి శక్తుల బారి నుంచి, దురాత్మల బారి నుంచి మమ్మల్ని కాపాడినందుకు వందనములు. ఈరోజు మీ వాక్యము ధ్యానించడానికి సహాయం చేసి బద్ధకము గురించి మరియు నిరాశ గురించి బైబిల్ ఏమని చెప్తుందో అర్థం చేసుకుంటూ, ఎందుకంటే బైబిల్ నమ్మదగినది కాబట్టి బైబిల్ ఏమని మాట్లాడుతుందో వింటూ, బైబిల్ ఏమని ఆజ్ఞాపిస్తుందో పాటిస్తూ, బైబిల్ ఏమని వివరిస్తుందో గ్రహిస్తూ, బైబిల్ ఎలా నడిపిస్తుందో అలా నడుస్తూ, బైబిల్ను నమ్ముచు పరిపూర్ణ మనసుతోనూ విధేయతతోనూ ప్రార్థనతోనూ మా ఇబ్బందుల్లోనూ మా ఇరుకుల్లోనూ మా చింతల్లోనూ మా చిరాకుల్లోనూ బైబిల్ ద్వారా ఆదరణ పొందుతూ, బైబిల్ మాకు కలుగు చేసినందుకు స్తుతిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బద్ధకము గురించి మరియు నిరాశ గురించి, దేవుని పిల్లల తిరుగుబాటు గురించి తెలుసుకోవటానికి దేవుని సహాయము కోరుకుంటూ ధ్యానిద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 2వ వచనము వరకు చదివి చూస్తే, యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెనని అని చెప్పినట్లుగా వాక్యములో రాయబడినట్లుగా చూస్తున్నాము. ఇజ్రాయేలు ప్రజలు చాలా దగ్గరగా వాగ్దాన భూమిని ప్రవేశించుట ఆఖరిగా సిద్ధముగా ఉన్నప్పుడు, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనములో ఏమని చెప్తుందో చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాదకులు అగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పమని దేవుడు మోషేతో చెప్పటం వాక్యంలో చూస్తున్నాం. సంఖ్యాకాండములో 13వ అధ్యాయం 14వ అధ్యాయములో ఉన్న 7 మార్లు తిరుగుబాటును మనము వాక్యము ద్వారా తెలుసుకున్నాము. ఈ ప్రయాణము చాలా పెద్దదిగాను ముఖ్యముగాను వాక్యములో చూడగలుగుతున్నాము. ఈ తిరుగుబాటు చాలా సీరియస్ కేసుగా ఎంచబడుతుంది. దేవుని మీద తిరుగుబాటుగాను దేవుని శిక్షగాను కలిగి ఉంది. అందుకే వాగ్దాన భూమికి వెళ్ళటానికి 40 సంవత్సరములు పట్టింది అని ఇజ్రాయిలు చీకటి దినాలుగా చూస్తున్నాము. ఇక్కడ దేవునికి ఇజ్రాయెల్ పెద్దలకి మధ్యన పాపం చేస్తున్నాము అని గ్రహించాలి. దేవుని రెస్పాన్స్ను, జడ్జిమెంట్ను, తీర్పును, దయను కూడా చూస్తున్నాము. ఇక్కడ ఈవిల్ రిపోర్ట్ ఏమిటంటే, మొదట్లో మోషే 12 మందిని రిప్రజెంటేటివ్స్ని వాగ్దాన భూమికి చూసి రమ్మని పంపటము సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము 1 నుండి 24వ వచనములో చదివి తెలుసుకోవచ్చు. పంపబడిన వారు వాగ్దాన భూమి గురించి, దాని పొటెన్షియాలిటీ గురించి, దాన్ని ఎక్స్ప్లోజ్ చేస్తూ వారు ఇష్కాయల్ లోయలోకి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసిరి మరియు వారి కొన్ని దానిమ్మ పళ్ళును
కొన్ని అంజీరపు పండ్లు తెచ్చిరి అని సంఖ్యాకాండములో 13 అధ్యాయము 23 చూస్తున్నాము. వీటిని ఇజ్రాయేలు చూసి వారు ఐగుప్తులో ఉన్న ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని సంఖ్యాకాండములో 11 అధ్యాయము 5 చూస్తున్నాం. ఈ పండ్లు వాగ్దాన భూమిని మించిపోయినవి అని, తినుటకు మన్నా కన్నా బాగున్నవి అని, త్రాగుటకు, విందులు చేసుటకు ఐగుప్తు బాగుంది అని ఉద్దేశించి కోరిక కలిగి ఉండినట్లు తెలుస్తుంది. వాగ్దానము భూమికి పంపబడిన వాళ్ళు ఇంప్రెస్డ్ అయినప్పుడు నివాసులుగా ఉండుటకు భయపడినట్లుగా వాక్యములో చూస్తున్నాము. అప్పుడు కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని సంఖ్యాకాండము 13 అధ్యాయం 30 మోషే చెప్పటం చూస్తున్నాము. ఆశావాదము ఆధారముగా యెహోవా నాయకత్వమును నమ్మి ముందుకు పోవాలి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును అని సంఖ్యాకాండము 14 అధ్యాయము 8 మోషే చెప్తున్నట్లుగా చూస్తున్నాము. కానీ మిగిలిన 10 మంది ఈవిల్ రిపోర్ట్ విని ఇజ్రాయేలీలు ఏడవటము, ప్రేరేపించబడిన ఉద్దేశాలతో మోషేను నాయకుడిగా రీప్లేస్ చేసి కొత్తగా ఎవరైతే ఈజిప్టును తిరిగి వెళ్ళగలుగుతారో వారిని ఎన్నుకొని దేవుని ఉద్దేశాన్ని రిజెక్ట్ చేయాలని నిర్ణయించుకోవటము సంఖ్యాకాండము 14 అధ్యాయము 1 నుండి 4 వరకు చదివి తెలుసుకోవాలి. వాళ్ళు దేవుణ్ణి సస్పెక్ట్ చేయటం ఆరంభించినట్లుగా చూస్తున్నాము. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కోల్పోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటకు మాకు మేలు కదా అని సంఖ్యాకాండము 4 అధ్యాయం 3 ఉన్న విధముగా ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళు దేవుని వెంబడించడం కన్నా బానిసలుగా ఉండుట మేలు అనుకుంటున్నట్లుగా చూస్తున్నాము. వాళ్ళు దేవుని ప్లాన్ని రిజెక్ట్ చేశారు, దేవుడు కూడా వాళ్ళని రిజెక్ట్ చేసినట్లుగా చూస్తున్నాము. ఈ జరిగిన విషయాన్ని మరో విషయాలతో కంపేర్ చేసుకోవచ్చు. ఏదేను తోటలో ఆదాము మరియు అవ్వ గర్వముతో పాపం చేసి పాము అబద్ధ మాటలు నమ్మి మీరు చావరు, మీరు దేవుడులాగా అవుతారని పాము చెప్పటము ఆదికాండము 3 అధ్యాయము 4 5 చూస్తున్నాము. నమ్మకము లోపించి గర్వముతో వెంబడించి ఏదేను తోటలో పాపం చేశారు. సంఖ్యాకాండములో దేవుని పిల్లలు అనేకమైన పాపం చేసినట్లుగా వాక్యములో చూస్తున్నాము. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు తన పిల్లలను మంచి తోటలోకి నడిపిస్తున్నాడు. దేవుడు తన పిల్లలకు వాగ్దాన భూమిలో మంచి ఫలము గల నివాసం ఇవ్వాలని కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ మనము చావము అని గ్రహించలేకపోతున్నాము. ఇజ్రాయేలు దేవుని ప్లాన్స్ను రిజెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారముగా తక్కువ స్థితిలో ఉండాలని కోరుకున్నారు. ఇజ్రాయేలు పాపమనే బంధకములో ఉన్నారని తెలుసుకోవాలి. ఇశ్రాయేలు మంచి నివాసులుగా ఉండుటకు, కవనెంట్ పొందుటకు ఇష్టపడలేదని గ్రహించాలి. వారి బద్ధకము భయముతో కలిసి ఫ్యూచర్ను అనుభవించటము ఇష్టపడలేదని ఇక్కడ చూస్తున్నాము.
వారి బద్ధకము వారికి నిరాశ కలుగు చేసిందని తెలుసుకోవాలి. వాగ్దాన భూమి ప్రాజెక్టును బద్ధకముతోనూ నిరాశతోనూ రిజెక్ట్ చేసినట్లుగా చూస్తున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువులు యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారినందరినీ ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి ఎక్కువ సమస్త వంశములు నీ యొద్ద ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో యెహోవా చెప్పటము, ఈ ఇశ్రాయేలు మర్చిపోవటము మనము గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో మన చర్చిల్లో కూడా ఇలాంటి డైనమిక్ సందేహాలు చూడటం జరుగుతున్నాయి. హృదయపూర్వకముగా దేవుణ్ణి వెంబడిస్తే సందేహాలు పాలవుతామని తెలుసుకోవాలి. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని మనము నమ్ముతున్నామా? దేవుడు మన పట్ల మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడని గ్రహిస్తున్నామా? దేవుడు పిల్లలమని కాదని సందేహం కలిగి ఉన్నామా? ఐగుప్తులో దొరుకు చేపలు, కీరకాయలు, దోసకాయలు ఎక్సెట్రా కావాలని ఆశిస్తున్నామా? వాగ్దాన భూమిలో దొరుకు ద్రాక్ష పళ్ళు కోరుకుంటున్నామా? ఇజ్రాయేలులతో దేవుడు ఎంత పేషెన్స్ గా ప్రవర్తించాడో చూడండి. మనతో కూడా పేషెన్స్ కలిగి మనం ఎప్పుడు రక్షింపబడతామో అని చూస్తున్నాడని గ్రహించాలి. ఖరీదైన కృపవరము అనే యేసుక్రీస్తు దేవుడు మనకు ఇచ్చింది తన రక్తముతో మనల్ని శుద్ధి చేయటానికని తెలుసుకోవాలి. సందేహాలకు, నిరాశకు, బద్ధకముకు లోను అవటం మన మానవ నైజం అని గ్రహించాలి. బద్ధకము వదిలి నిరీక్షణ కలిగి ఉండటానికి ప్రార్థన చేయాలి. మనము యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన ఆత్మతో నింపబడి నిరీక్షణ కలిగి ఆయనను తలుచుకుంటూ కొనసాగించి జీవించాలి. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు నమ్మదగిన వాడివి అని నిన్ను స్తుతిస్తున్నాము. బద్ధకము, నిరాశ నీ దృష్టిలో పాపమని గ్రహింపు కలుగు చేసినందుకు వందనములు. రక్షించబడుట చాలా పెద్ద జర్నీ అని గ్రహింపు చేసినందుకు వందనములు. పాపము చేయకుండా నీతో ఇంటరాక్షన్ కలిగి ఉండటానికి సహాయం చేయము. నీ తీర్పు, దయ, రెస్పాన్స్ మా మీద చూపించుము. రక్షణలో ఉన్న పొటెన్షియాలిటీ ఎక్స్ప్లోర్ చేయటానికి జ్ఞానము దయచేయు. నీవు ఇచ్చుచున్న సంతోషముతో ఇంప్రెస్ అయ్యి నీ సన్నిధిలో నివాసము ఉండటానికి అర్హత కలుగు చేయము. కాలేబు, యెహోషువలాగా మంచి వార్తలు తెచ్చువారుముగా దీవించుము. మా పట్ల నీవు కలిగి ఉన్న పర్పస్ను సస్పెక్ట్ చేయకున్నట్లు తీర్చిదిద్దుము. నేర్చుకున్న నీ మాటలు మా జీవితంలో ఎక్స్పీరియన్స్ అవునట్లుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే జీసస్ ట్రాన్స్ఫార్మ్స్ లైవ్స్ ఆఫ్ పీపుల్ అను ఈ ఛానల్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయమని ఆశిస్తూ ప్రేమతో జాషువా సూరయ్య, హైదరాబాద్. ఆమేన్.